ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలున్న రాయదుర్గం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. రాయదుర్గానికి ఎంతో చరిత్ర ఉందని, ఇక్కడ చారిత్రాత్మక ప్రదేశాలు ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉన్నాయని ప్రముఖ పరిశోధకులు, రాయదుర్గం మండల చరిత్ర సంస్కృతి రచయిత ఈజే నరేష్ కుమార్ తెలియజేశారు. బుధవారం మధ్యాహ్నం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ, విజయనగర రాజుల కాలం నాటి రాయదుర్గం కోట ముఖద్వారం, పురాతన దశభుజ మహాగణపతి ఆలయం, జైనుల కాలంలో విశ్వవిద్యాలయంగా వెలుగొందిన రససిద్ధేశ్వర ఆలయం, దేశంలోనే అరుదైన చోళుల కాలం నాటి లింగాలబండ చతుర్ముఖ పశుపతినాథుని ఆలయం, పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం సహా ఎన్నో చారిత్రక కట్టడాలు ఇక్కడ ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నా పేరు ఈజే నరేష్ కుమార్. నేను హిందీ లెక్చరర్గా పనిచేసి 1918లో రిటైర్ అయ్యాను. ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటున్నాను. మా సొంత గ్రామం రాయదుర్గం అయినా ఇప్పుడు అనంతపురంలో నివాసం ఉంటున్నాను. అయినా కూడా రాయదుర్గం మండలం సంస్కృతి చరిత్ర సంస్కృతికి సంబంధించిన పుస్తకం 1987లో ఒకసారి, మళ్ళీ 2017లో ఒకసారి ప్రచురించాను. రాయదుర్గంకున్న పరిసరాల ప్రాశస్త్యాన్ని గురించి, వైశిష్ట్యాన్ని గురించి ప్రజలందరికీ తెలుసుకోవాలని ఇది ప్రసన్న వెంకటరమణ స్వామి రథోత్సవ సందర్భంగా మీకు అందరికీ విశ్లేషించి వివరిస్తున్నాను. ఇది ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మండలం చరిత్ర సంస్కృతి గ్రంథం. ఇది అక్షర రూపం దాల్స్తే అక్షర రూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్ల కదలిక అని అంటారు. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ ఉంచుకుంటే చాలా మంచిదని నా భావన. ఎందుకంటే ఇది పరిశోధన చేసి రాసిన గ్రంథం. 1984లో ఒకసారి నేను రాయదుర్గం పరిసరాల్లో తిరిగి వచ్చేటప్పుడు అద్భుతమైన ఒక రాతి మంచం కనిపించింది. ఆ రాతి మంచాన్ని ఆంధ్రప్రభ దినపత్రిక ద్వారా వెలుగులోనికి తెచ్చాను. అయితే 2010లో ఆ రాతి మంచం కాళ్ళని తీసుకొని పోయి దొంగలించి అంత నాశనం చేయడం జరిగింది. ఇది చాలా శోచనీయం. కాబట్టి నేను ఎక్కడైతే పనిచేశానో వృత్తిరీత్యా రాయదుర్గం మండలం చరిత్ర సంస్కృతి, పెద్దవడుగురులో పనిచేశాను కాబట్టి పెద్దవడుగురు మండలం చరిత్ర సంస్కృతి, ధర్మవరంలో పనిచేశాను కాబట్టి ధర్మవరం మండలం చరిత్ర సంస్కృతి అనే గ్రంథాన్ని ప్రస్తుతానికి పూర్తి చేశాను. ప్రచురించబడినవి మాత్రం రాయదుర్గం మండలం చరిత్ర, పెద్దవడుగురు మండలం చరిత్ర, గుత్తి మండలం చరిత్ర, సాహిత్య రంగం పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఇవి పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా అవసరమైతే నా సెల్ నంబర్కి చేస్తే మీకు పంపడానికి ప్రయత్నిస్తాను. తర్వాత వచ్చిన విషయం ఏమంటే, రాయదుర్గం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రవేశపెట్టడానికి రాజకీయ నాయకులు, మరి మన ప్రాంతంలో ఉండే పరిశోధకులు, చరిత్రకారులు, కొలుకుంటుమూర్తి గారు కానీ, గుడెకోట శివకుమార్ కానీ వీళ్ళందరూ చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఒక హెరిటేజ్, రాయదుర్గం హెరిటేజ్ అనే ఒక సంస్థను స్థాపించి రాయదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. నా వంతు సందర్భంగా నాకు సహకరించిన, నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రాయదుర్గం ప్రాంతంలో ఈ శిలాశాసనాలు వాటన్నింటినీ సేకరించి కొన్నింటిని ప్రస్తుతం అనంతపురం మ్యూజియంలో భద్రపరిచినట్టు తెలిసింది. కాబట్టి ఇది రాయదుర్గం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాన్ని చేయడానికి అధికారులు, తర్వాత రాజకీయ నాయకులు చొరవ చూపాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ సాహిత్య రంగంలో ఉండేవాళ్ళు, చరిత్ర పరిశోధకులు ఇచ్చిన సలహాల్ని పాటించాలని. ఇప్పుడు రాయదుర్గం కోట ముఖద్వారం ఉంది, దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తున్నారు. అదే విధంగా చేసి రాయదుర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ మీకందరికీ నా యొక్క నమస్సుమాంజలు అందిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.